పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు అన్నమాట? ఇంకా మీరు ఆ ప్రశ్నలోనే ఉంది, పవన్ కళ్యాణ్ పక్కా సార్. పక్క 100% కూడా ఎప్పుడూ కన్ఫర్మ్ అయిపోయింది. పిఠాపురంలో నామినేషన్ వేసినప్పుడే పవన్ కళ్యాణ్ గారి విజయం కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా అడగాల్సిందే లేదు. ఎలక్షన్ జరగలేదు అప్పుడే అంతకంత ఎలక్షన్ తో పని లేదు సార్. అసలు 2019లోనే ఆయన ఇక్కడ పోటీ చేస్తుంటే నిజంగా కూడా అత్యధిక మెజార్టీతో గెలుతున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడున్న మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉందండి. అది ఇంతకు ముందు ఈస్ట్ గోదావరిలో వేస్తారు, చాలా ఆనందపడ్డాం. కానీ ఎక్కడో మిస్ అయింది. సరే ఎక్కడ మిస్ అయినా కూడా ఇక్కడ వదులుకో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తానన్న కానించి చుట్టుపక్కల ఉండే 5 నియోజకవర్గాలు అంటే దాడిజేటి రాజా గానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ గానీ, లేకపోతే వంగగీత గారు కానీ, ముద్రగడ పద్మనాభం గానీ, ఎక్కడి నుంచో వచ్చిన మిథున్ రెడ్డి గానీ, వీళ్ళందరూ కలిపి ఒక అతిశక్తి లాగా పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేస్తూ ఓడించడానికి ట్రై చేస్తారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే అంత భయపడుతున్నారు సరే. మీరు అడిగిన ప్రశ్నలో కూడా మళ్ళీ జవాబు ఉంది. ఎంతమంది ఒక వ్యక్తి కోసం భయపడుతున్నారు అంటే ఆయన దమ్మేంటో తెలుస్తుందండి. అది చాలా మంది కొంతమంది వేరే అనొచ్చు, మా జగన్ కి ఇలాగ ఉమ్మడిగా వెళ్తున్నారు కదా అని. అది వేరు ఇది వేరు. ఒక నిజాయితీ పరుడు, అవినీతి మచ్చలేని మనిషి. అది ఏదన్నా ఉందంటే 3 పెళ్ళాలు అంటున్నారు, 3 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు అంటున్నారు. 3 పెళ్లిళ్ళ వల్ల ప్రత్యేక హోదా ఆగిపోయిందా సార్? నేను పిఠాపురం నియోజకవర్గంలో ఈ ప్రశ్న ఎత్తానండి. 3 పెళ్లిళ్ళు అన్న పెద్ద మనుషులు అందరికీ కూడా ఈ ప్రశ్న వచ్చేస్తుందండి. ప్రత్యేక హోదా ఆగిపోయిందా? ఏమండి పోలవరం ఆగిపోయిందా? రాజధాని ఆగిపోయిందా? అభివృద్ధి ఆగిపోయిందా? లేదా రోడ్లు వేయడానికి నిధులు ఆపేసిందా కేంద్రం? ఏం ఆపేసింది ఈ పెళ్లిల వల్ల? మీకు దమ్ము లేక, మీకు చేత కాక మీరు చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ ఆగలేదు. ఈయన వచ్చిన తర్వాత ఇవేంటో చేసి చూపిస్తాడు ఆయన. కేంద్రం సపోర్ట్ తో ఈయన చంద్రబాబు నాయుడు గారి అండతో ఈయన పక్కగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రణాళికలతో వస్తున్నారండి. ఏమి చూసుకోకలేదు. ఈ పిఠాపురం ఒకటే కాదండి, అన్ని ఏరియాలు కూడా 175 కూడా పక్కాగా గెలుస్తాయండి. పక్కగా గెలుస్తాయి 100% కూటమి గెలుస్తుందండి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గానీ, అభివృద్ధి గానీ ఎలా ఉందంటారు అన్నమాట? ఎలా ఉందంటే కొద్దిగా ఈ లూప్ లైన్కి వెళ్ళి రోడ్లు కదా, మీరు ఒకసారి అలా సరదాగా మీరు బండి వేసుకుని వెళ్తే తెలుస్తుందండి. ఆ రైలు ఎలా ఉన్నాయో, రోడ్లు ఎలా ఉన్నాయో, అభివృద్ధి ఏదో, పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో. 15,000 రూపాయలు అమ్మఒడి వేసుకుంటే ఇంతకు ముందు మేము చదివించుకోలేమేంటండి. చిన్నప్పటి నుంచి మేము చదివించుకోలేం. ఈయన అమ్మఒడి వేసినప్పుడే చదివించలేదు మేము. అమ్మఒడి పడ్డదండి మీకు? ఒకసారి పడిందండి. ఒకసారి పడింది. మరి 5 ఏళ్ళలో ఒకసారి పడ్డం ఏంటండి? అంటే మా పిల్లల్ని డిస్కంటిన్యూ చేసాం. అన్నమాట చెప్పుకోవాలి, ఏముంది తప్పే ఉంది. అది మీరైతే ఒకసారి అయితే పడ్డది మీకు 100%. అది. ఇప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగా పెన్షన్లని, అమ్మఒళ్ళని, 18,000 అని చెప్పి 40 సంవత్సరాల వాళ్ళకి, లేకపోతే ఆటో డ్రైవర్లని, ఆరుత్తని ఇరుత్తని చెప్పి అందరికి అకౌంట్ లో డబ్బులు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? అకౌంట్ లో డబ్బులు వేయడం కోసం అంటే అండి, వాళ్ళ జీవనోపాధి కోసం నేను ఏదో సాయం చేసాడు అనుకున్నాం. కానీ ఇది ఎలా అయిందంటే రాంగ్ ఇష్యూ అయిపోయిందండి. ఇక్కడ 10,000 వేసి 15,000 తీసుకుంటున్నారు. ఇప్పుడే చిత్రాల లారీ కార్మికులు ఎంత బాధపడుతున్నారు. ఇంతకు ముందు 400 రూపాయలు 500 రూపాయలు కట్టే ఫీజు ఇప్పుడు 2,300 4,300 అయిపోయిందండి. ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక ఎంత అయిపోయిందండి ఇప్పుడు? వేసిన డబ్బులు 10,000 అయితే 25,000 పోతుందండి. మరి ప్రజలు దారుణంగా అంటే ఈతగా ఇచ్చి తాటిగా దొబ్బేస్తున్నారు. అది 100% ఆ ప్రతి ఒక్కరు గుర్తించారండి. అంతా సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఎవరన్నా మాట్లాడితే మళ్ళీ కొట్టడానికి దాడి చేయడానికి వస్తారు. రేపొద్దున ఈ వీడియో రిలీజ్ అయిన నా మీద కూడా దాడి జరగచ్చు. అది పెద్దగా కేర్ చేయం. మేము లెక్క చేయకుండానే ఇక్కడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి వచ్చామండి. 100% కూడా. ఈ రోజుతో ముసుగానే తొలగిపోయిందంటారా మీరు? 100%. నా గురించి అందరికైతే సరే వేరే విషయం పక్కన పెట్టండి. మీ ఛానల్లో ఇంకా పబ్లిసిటీ అయితే ఎరబాగా ఇంకా ఇలా అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 130 బట్టలు నొక్కాను అన్నాడు. మరి మీరేం నొక్కుతారు? మేము పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 4వ బట్టం, ఉదయ శ్రీనివాస్ గారు 9వ బట్టం నొక్కుతామండి. అది కూడా గ్లాస్ గుర్తండి. అది మీరు ఎందాక అడిగినట్టుగా గుద్దులకి ఖచ్చితంగా గ్లాస్ బదులు ఖచ్చితంగా ఏదైనా గుర్తండి. అంటే 1,00,000 అనుకున్నామండి, 1,00,000 రీచ్ అయిపోతుంది. మెజారిటీ అండి. 1,00,000 టార్గెట్ అండి. అది ఇప్పుడు చాలా మందిని ఎవరిని అడిగినా కానీ పవన్ కళ్యాణ్ గెలిచేసాడు, మేము మెజారిటీ చూస్తున్నాం తప్పితే 100% అదండి. మా నియోజకవర్గంలో అందరూ కూడా మెజారిటీ చూస్తున్నామండి. గెలుపు కాదండి అసలు. గెలుపు ఎప్పుడు మీకు ముందే చెప్పండి, నామినేషన్ వేసిన రోజే గెలిచిపోయాడు ఆయన. ఆయన ఎమ్మెల్యే, స్టిల్ ఎమ్మెల్యే అండి ఆయన పిఠాపురానికి. ఇంకా అది కాదు, అసలు ఎంత మెజారిటీ అవుతుందనే చూసుకున్నాం. ఇప్పుడు మామూలుగా 2 చోట్ల పోటీ చేసి గతంలో 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు వరకు స్టేట్ లో ఏ లీడర్ కూడా అలాంటి అపజయం అనేది పాలవ్వలేదు. ఆయనకున్న క్రేజ్ కి 1 సైడ్ గా గెలిచే అవకాశం ఉందండి.
అలాంటి మనిషి ఓడిపోయినప్పుడు ఇప్పుడు ఆయన గెలుపు అనేది ఎంతైతే డౌన్ ఫాల్ అయ్యాడో, అంటే ఎంతైతే పడిపోయాడో అంతకు మించి 2 ఎత్తులు పైకి దిగుతాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ప్రపంచంలో కాదు, ఆంధ్రలో ఈయన ఒక్కడే కాదండి. పేర్లు కొద్దిగా చెప్పకూడదు కానీ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా 2 సార్లు ఓడిపోయిన తర్వాత సీఎంలు 10 ఏళ్ళు సీఎంలు చేసిన వ్యక్తులు ఉన్నారండి. అది వేరే చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఈ గెలుపు అనేది ఎలా ఉంటది అంటారు? ఇప్పుడు రెండు చోట్ల వాడగొట్టారండి, ఓడిపోలేదు ఈయన. నగ్గాడు, ఆల్రెడీ భీమవరంలో నగ్గేసింది. అది ఎలా అనౌన్స్ చేశారో ప్రపంచం అంతా చూసింది. ఇంకా అది కాదు, ఆయన ఆ రోజే అనుకున్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ కి రాజ్యాంగబద్ధంగా ఆయన నిలబడి వద్దు, ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసిన తర్వాత మనం రీకౌంటింగ్ వెళ్ళొద్దు అని ఒక మంచి నిర్ణయం తీసుకుని వచ్చేసాడు ఆయన. అది ఆ రోజు ఈ రోజు స్టిల్ ఎమ్మెల్యే ఆయన భీమవరానికి. సరే, అక్కడ ఎక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. భీమవరం ప్రజలు అడగని చెప్తారు. మీరు ఫైనల్ గా అయితే రాజువాడ ప్రజలు అడగండి, ఇప్పటికీ బాధపడుతున్నారు వాళ్ళు. ఎందుకు ఓడిపోయారు ఇప్పటికీ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకోండి, ఆయన గెలిచారు అనుకోండి కాదు, అసలు అది తప్పండి. అది అసలు ఆల్రెడీ స్టిల్ ఎమ్మెల్యే, మెజార్టీ ఎంత అవుతుందో అనండి. అది ఓకే, ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. మీ ఎమ్మెల్యే, మీ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాడండి. ఎలా ఉంటది ఆ మొదటి రోజు అనేది? మీరు చూడండి కంగారు ఉంది సార్. ఇంకానే జూన్ 4 తర్వాత కొత్త తరం ప్రారంభం అవుతుంది. దానికి అప్పుడు నాంది పడింది. అది ఆయన నామినేషన్ రోజునే నాంది పడింది. జూన్ 4న కొత్త తరం ప్రారంభం అవుతుంది. యువతకి మెయిన్ చదువుకున్న కుర్రోళ్ళు ఈ రోజు ఉద్యోగం లేకుండా రోడ్ల మీద ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీకు ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇంకా అది ఫైనల్ గా అయితే మీరైతే మార్పు కోసం అడిగేస్తున్నారా? 100% అండి. మార్పు కోసం వేసాం సార్, వేసామండి. కొన్ని విషయాలు మనకు అక్కడ అవ్వలేదు. ఈసారి పక్కాగా అవుతుందండి. అది ఫైనల్ గా అయితే మీ ఓటు ఎవరికి? 1 సైడ్ గా చెప్పండి. గ్లాసు ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరు ఓటు అంటే గ్లాస్. అది గ్లాసు 10 రూపాయలు పదిలెక్కింది. శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మీరేమంటారు? ఆయన ప్రజలకు ఎప్పుడో తెలుసండి. రాజకీయాల్లోకి రావడం కొత్త ఏమో గానీ ఆయన చాలా మందికి తెలిసిన వ్యక్తి. ఆయన తెలియని వ్యక్తి ఏం కాదండి. అండర్ గ్రౌండ్ గా చాలా మందికి తెలిసి అయినా రాజకీయంలో కొంతమందికి ఎప్పుడూ తెలిసి ఉంటుంది అంతే అండి. అది పెద్ద మైనస్ కాదండి. అది అసలు ఫైనల్ గా అయితే మీ ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు? తంగెల శ్రీనివాస్ గారు మా ఎంపీ అండి. 9వ నెంబరు బటన్ మీద నొక్కండి, గాజు గ్లాస్ గుర్తుకి. 4వ నెంబరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, గాజు గ్లాస్ గుర్తు. అది పగిలితే 10 గుర్తు. మా సార్ ఎప్పుడో చెప్పాడు ఆయన. దానికి మళ్ళీ ఇంకో రోమోలో కామెంట్, ఇంకా దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడానికి కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆ రోజు పెట్టిన కామెంట్ కి ఈ రోజుకి రిప్లై ఇవ్వలేకపోయారు ఎవరోనే. అంత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మా వాళ్ళు.